ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటే ఈ డోరా కేకులు కనపడ్డాయి. అయితే ఇవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే వీటిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. వీటి కోసం అని చెప్పేసి ఒక 2 ఎగ్స్ ఇలా పచ్చివి వేసేసుకున్నాను. దాని తర్వాత ఒక 2 స్పూన్ల వరకు షుగర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి విస్కర్తో మొత్తం అంతా విస్క్ చేసేయండి. అంతా ఇలా విస్క్ చేసిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ హనీ యాడ్ చేసుకోండి. దాంతో పాటు ఫ్లేవర్ కోసం అని చెప్పి కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా విస్క్ చేయండి. ఇలా బాగా విస్క్ చేసిన తర్వాత 1 కప్పు వరకు మైదా యాడ్ చేయండి. ఆ మైదాలోనే కొంచెం సోడా కూడా యాడ్ చేయండి, బేకింగ్ సోడా. ఇప్పుడు మొత్తం అంతా మళ్ళీ ఒకసారి విస్క్ చేసేయండి. కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా అవ్వడానికి కోసం మధ్యలో పాలు యాడ్ చేసుకొని నేనైతే ఫస్ట్ ఒక స్పూన్ యాడ్ చేశాను. కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి ఇంకొక స్పూన్ యాడ్ చేశాను. ఇలా మొత్తం అంతా విస్క్ చేశాక కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక 30 మినిట్స్ పక్కా పెట్టేసేయండి. 30 మినిట్స్ తర్వాత ప్యాన్ తీసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గుంట గరిట తీసుకొని అలా వేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్లు అయినా పూర్తిగా బబ్బుల్లాగా వచ్చాకనే రివర్స్ చేసేసి కాల్ చేయండి వెనకాల కూడా. అయితే మన చిట్టి డోరా కేక్స్ రెడీ అయినట్లే. దీని మీద కొంచెం చాక్లెట్ సిరప్ వేసేసుకొని మిడిల్లో కానీ కట్ చేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా బాగానే ఇష్టంగా తింటారు. అయితే టేస్ట్ అలా ఉందన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను మరి. బాయ్ బాయ్.